నమస్తే సార్. చెప్పమ్మా. నా పేరు జ్ఞానమ్మ. మా భర్త పేరు సుబ్రహ్మణ్యం సార్. నాకు 4 పిల్లలు సార్. మా ఆయన కూలి పనికి పోతేనే సార్ నాకు ఇంట్లో గడిచేది. మా ఆయన కూలి పనికి పోయిన రోజు మాత్రం అడుక్కొని తినాలి సార్. నేను నా పిల్లల్ని వేసుకొని నేను ఊరి మీద పడుతున్నాను సార్. అందుకని నాకు ఇల్లు లేదు సార్. మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను సార్. నేను నాకు అన్నది ఒక ఇల్లు ఇప్పిస్తే దాంట్లో నా పిల్లల్ని పెట్టుకొని ఉంటాను సార్. నాకు ఏదావో లేదు సార్. నా పిల్లకాయలు బాగా చదివించుకోవాలని నా కోరిక సార్. నేనట్ట చదువుకోలేదు సార్. నా పిల్లకాయలను నా ద్వారా చదివించుకొని ఆ కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను సార్. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఇంటి జాగా ఇప్పించి ఎక్కడైతే మనం అందరూ ఉన్నారో ఇమ్మీడియట్ గా ఆ ఇల్లు కట్టించే బాధ్యత నాది. నీళ్లు ఇస్తా, ఇల్లు ఇస్తా, కరెంట్ ఇస్తా, టాయిలెట్ ఇస్తా, గ్యాస్ ఇస్తా, అన్ని వసతులు కల్పిస్తా. అది నా బాధ్యత. నలుగురిని చూశాను. ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు నేను ఇన్సూరెన్స్ కింద డిపాజిట్ చేస్తా. పిల్లల నలుగురికి 4 లక్షల రూపాయలు ఇచ్చేసి డిపాజిట్ చేస్తా. జన్మకి నేను ఈ పేరు మర్చిపోలేను సార్. నా బిడ్డలు చదువుకుంటే అదే సార్ నాకు